క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండవ రాకడకు సంబంధించిన సూచనలు ఈరోజు ఆత్మీయ సూచనల గురించి ఆలోచించేద్దాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాకడ వర్తమానాలు 66వ వర్తమానం తీసుకోబోతున్నాం, సహాయం చేయండి. రెండవ రాకడ సూచనల్లో 10వది ఆత్మ సంబంధమైన సూచనల గురించి మేము తెలుసుకోబోతుండగా పరిశుద్ధాత్మ దేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మన ధ్యాన అంశం రెండవ రాకడ సూచనలు, ఆత్మీయ సూచనలు. ప్రియులారా, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచిది. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. ఓకే. అయితే ప్రభు ఏం చేశారంటే రాకడను మనం గుర్తుపట్టడానికి, సిద్ధపడటానికి కొన్ని సూచనలు, గుర్తులు, ప్రవచనాలు ముందుగానే చెప్పటం జరిగింది. అయితే బైబిల్లో చెప్పబడినటువంటి ఈ సూచనలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. దాన్ని బట్టి ప్రభు రాకడ దగ్గరలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్తలో 24, 25 అధ్యాయాలు మీరు చూస్తే అక్కడ ఒలీవల కొండ ప్రసంగం, రెండవ రాకడ ప్రసంగం మనకి కనిపిస్తుంది. మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభువు ఆయన శిలువలో మరణించే ముందు తన రెండవ రాకడను గూర్చి గొప్ప ప్రసంగం చేసి మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఒలీవల కొండ మీద కూర్చుండి రెండవ రాకడ ప్రసంగం చేశారు. ఎందుకో తెలుసా? ఆయన మొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు ఎక్కువగా ఒలీవల కొండనే ఉపయోగించుకున్నాడు. కనుక ఒలీవల కొండ ప్రసంగం రెండవ రాకడ గురించి చెప్పాడు. ఒలీవల కొండ మీద నుంచే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. రెండవ రాకడలో తిరిగి వచ్చేటప్పుడు కూడా ఒలీవల కొండ మీదకే దిగొస్తారు. జకరియా 14:4 ప్రకారం ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకి దిగుతాడని, ఒలీవల కొండ రెండుగా చీలిపోయి మధ్యలో విశాలమైనటువంటి లోయ, యెహోషాపాతు లోయ ఏర్పడుతుందని, అప్పుడు ఇశ్రాయేలు జాతి సామూహికంగా రక్షించబడతారని, తర్వాత ప్రభు రాకడ వస్తుందని, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని వాక్యం చెప్తుంది.
సో ఈ ఒలీవల కొండ ప్రసంగం మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాలన్నింటినీ మరి 10 భాగాలుగా విభజించి 10 వర్తమానాల రూపంలో మీకు అందిస్తూ వచ్చాం. అంటే రెండవ రాకడ సూచనలు మొత్తం 10గా మీకు చెప్తున్నాం. 1 నైతిక సూచనలు, 2 రాజకీయ సూచనలు, 3 సాంఘిక సూచనలు, 4 ఆర్థిక సూచనలు, 5 మత సంబంధమైన సూచనలు, 6 వైజ్ఞానిక సూచనలు, 7 చారిత్రక సూచనలు, 8 ప్రవచన సంబంధమైన సూచనలు, 9 ప్రకృతి సూచనలు, 10 ఆత్మీయ సూచనలు. అయితే గత 9 సూచనల గురించి ఆల్రెడీ మనం వాక్యంలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు చివరిగా 10వ సూచనలు ఆత్మ సంబంధమైన సూచనలు. అంటే రెండవ రాకడ వచ్చే సమయంలో మనుషుల యొక్క పరిస్థితి, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, ఇది మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభు వచ్చే సమయానికి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాం, అర్థం చేసుకోండి. ఆత్మీయ సూచనలు. 1 పరిశుద్ధాత్మ కోసం మనం ఆలోచించాలి. అంచె దినాల్లో నా ఆత్మను క్రొమ్మరిస్తాను అని ప్రభువు చెప్పాడు. అదే రాకడ సూచన. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా, ఆత్మతో నింపబడుతున్నట్టుగా, అభిషేకించబడుతున్నట్టుగా, వాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునా? దేవుని ఆత్మ చేత నింపబడి చిన్న పిల్లలు కూడా పరిచర్య చేస్తున్నారు, యవనస్తులు కూడా పరిచర్య చేస్తున్నారు. దేవుని ఆత్మ చేత స్పర్శ జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అంచె దినాలు గనుక దేవుడు కూడా తన ఆత్మను కృమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. అదే మనం అర్థం చేసుకోవాలి. సో పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరుగుతుంది. ఆది అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా కృమ్మరించబడ్డాడో ఈ అంచె దినాల్లో కూడా దేవుని ఆత్మ చేత ప్రజలు నింపబడుతున్నారు. ఎన్నో స్థలాల్లో ఆత్మలు రక్షించబడుతున్నాయి, గొప్ప ఉద్యమం వస్తుంది. ఎంతోమంది స్వస్థతలు పొందుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఎంతోమంది పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకొని దొరిలాడుతున్నారు. కారణం ఏంటంటే అంచె దినాలు. రాకడ సమయంలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నాడు. ఎంతమంది రక్షణ పొందాలో వారంతా రక్షించబడే టైం వచ్చేస్తుంది. దేవుడు మనుషుల్లో ఆత్మ ద్వారా ఉజ్జీవాన్ని కలిగిస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవాన్ని చూస్తున్నప్పుడు అది ఆత్మ సంబంధమైన సూచన. రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. ఓకే, ఒకవైపు పరిశుద్ధాత్మ పనిచేస్తుంటే మరొక వైపు సంఘాల్లో పరిశుద్ధాత్మను దూషించే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఇది కూడా రాకడ సూచనే. కొంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకించబడి వాడబడుతున్నారు. మరికొంతమంది పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆత్మ గురించి నీకు తెలియకపోతే మౌనంగా ఉండాలి, కానీ తొందరపడి మాట్లాడకూడదు. యేసుప్రభు ఏం చెప్పాడు? మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన వానికి క్షమాపణ ఉండిద్ది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ ఉండదు అన్నాడు. అందువల్ల పరిశుద్ధాత్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవగాహన లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. అంతేగాని పరిశుద్ధాత్మను గురించి మనం దూషించటం మంచిది కాదు. కొంతమంది ఏదో భాషలతో మాట్లాడతారని, ప్రవచనాలు చెప్తున్నారని, దర్శనాలు చెప్తున్నారని అనుకుంటాం. అయినా వారిని విమర్శించే హక్కు మనకు లేదు. వారి సంగతి వారు చూసుకుంటారు. కుక్క పెత్తనం గాడిదికి ఎందుకు? వారి సంగతి మనకెందుకు? ఎవరు బాధ వాళ్ళు పడతారు. కాబట్టి ఒకవైపు పరిశుద్ధాత్మను పొందుకొని ఉజ్జీవంగా ఉంటున్నారు, మరొక వైపు పరిశుద్ధాత్మను దూషించే వారు కూడా ఉంటున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. సరే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మరొకటి ఏంటంటే దురాత్మ కార్యాలు. సాతాను దురాత్మల సమూహాన్ని ఆకాశ మండలం మీద నుంచి భూమి మీదకి పంపించేస్తున్నాడు. టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, సమయం కొంచెంగా ఉంది, మీరు భూమి మీదకి వెళ్ళిపోండి, మనుషుల్లో జ్వరబడండి, మనుషులు చంపండి, ఒకరినొకరు చంపుకునేటట్టుగా చేయండి, మనుషులతో పాపం చేపించండి, దొంగతనాలు చేపించండి, నరహత్యలు చేపించండి, వ్యభిచారాలు చేపించండి, ఒకరినొకరు మోసం చేసుకునేటట్టుగా చేయండి, విగ్రహారాధన చేపించండి, దేవుడిని దూషించేటట్టుగా చేయండి, నాస్తికవాదాన్ని పెంచండి అంటూ సాతాను దురాత్మల సమూహాన్ని మనుషుల మీద కూసుగలుపుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ అంచె దినాల్లో దురాత్మల సమూహం బాగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తిలోకి
ఒక దురాత్మను పంపించడానికి కూడా సైతాను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా పరిస్థితులు చాలా మార్పులు వస్తున్నాయి. ఒకవైపు పరిశుద్ధాత్మ కార్యం జరిగిద్ది, మరొక వైపు ఏమో దురాత్మల సమూహం క్రియ చేస్తుంటాయి. ఇంకొక వైపు ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి మనస్సాక్షి బలహీనపడే పరిస్థితి అన్నమాట. కొంతమంది వారు మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు, కొంతమంది వాత వేసుకుంటున్నారు, మరికొంతమంది మనస్సాక్షి బలహీనపడిపోయింది. అంటే వారి యొక్క మనస్సాక్షి గద్దించటం తక్కువైంది. ఒకవేళ గద్దించినా కూడా దాని మాట వినటం లేదు. ఆది కాలంలో మనం చూసినప్పుడు దేవుడు మంచి మనస్సాక్షిని పెట్టాడు మనిషిలో. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు బలహీన పడుతూ వచ్చిందన్నమాట. ఒకప్పుడు మనస్సాక్షి బాహ్యవాణిగా ఉండేది, ఇప్పుడు మనస్సాక్షి అంతర్వాణిగా మారిపోయింది. ఆ తర్వాత అసలు స్వరమే వినిపించదు. కాబట్టి ఇప్పుడు మనుషులకి మనస్సాక్షి లేదు. ఎవరి స్వార్థం వారిది, ఎవరిష్టం వారిది. నా ఇష్టం నా ఇష్టం అనేటువంటి పదాన్ని మనం వింటున్నాం. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట విననటువంటి పరిస్థితికి మనం వచ్చాం. దేవునికి భయపడటం లేదు, దేవుని సేవకులకి భయపడటం లేదు, వాక్యానికి లోబడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన సూచనలు గుర్తించాలి. అంటే రాకడ దగ్గరలోకి వస్తుందని మనం తెలుసుకోవాలి. ఓకే, ఆత్మ సంబంధమైన సూచనలకు ఎలా ఉంటాయి అంటే ఐక్యత అనేది ఉండదు. ఎప్పుడైతే ఐక్యత లోపిస్తుందో అక్కడ ఆత్మ ఉండడు, అభివృద్ధి ఉండదు, ఆనందం ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఐక్యత ఉండని దగ్గర ఆత్మ ఉండడు, ఆనందం లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు. కాబట్టి అంచె దినాల్లో ఐక్యత అనేది లోపించిద్ది అన్నమాట. ఇది సైతాన్ చేసే కార్యం. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత ఉండదు. ఒక కుటుంబంలో ముగ్గురు ఒకవైపు, ఇద్దరు ఒకవైపు, రెండు గ్రూపులు. కుటుంబం కుటుంబానికి పడదు. ఒక సంఘంలోని చీలికలు పేలికలు అనైక్యత, సంఘానికి మధ్య భేదాలు, లేక సంస్థల భేదాలు, అన్నిట్లో ఐక్యత ఎప్పుడైతే లోపిస్తుందో అక్కడ దురాత్మ కార్యం జరుగుతుంది. ఐక్యత లోపించినప్పుడు ఇది ఆత్మ సంబంధంగా పతనమైపోయిన స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అది కనుక ఆత్మీయంగా మనుషుల్లో ఐక్యత అనేది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 24:12 అన్నాడు, అంచె దినాల్లో మనుషుల ప్రేమ చల్లారిపోయిద్ది అన్నాడు. ఓహో, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే మనుషుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు, అంటే ప్రేమ చల్లారిపోయింది. ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను కోల్పోయింది కదా. మొదట నీకుండినటువంటి ప్రేమను మరిచితివని నీ మీద నేరం మోపాల్సి ఉంది అన్నాడు కదా దేవుడు. సో ఇప్పుడు అంచె దినాల పరిస్థితి ఏంటంటే మనుషుల మధ్యలో ప్రేమ ఉండదన్నమాట. ప్రేమ చల్లారిపోయే రోజులు ఇవి. అటు దేవుని మీద ప్రేమ ఉండదు, మనుషుల మీద ప్రేమ ఉండదు. ఇంకా శత్రువులు ఏం ప్రేమిస్తారు? దేవుణ్ణే ప్రేమించలేని వ్యక్తి, మనుషుల్ని ప్రేమించలేని వ్యక్తి శత్రువులను ప్రేమించగలరా? ప్రేమించలేరు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఆజ్ఞ నెరవేరుతుందా? నెరవేరదు. కాబట్టి రాకడ సమయంలో ప్రేమ ఉండదని మీరు తెలుసుకోండి. సొంతోళ్ళే ఒకరినొకరు ద్వేషించుకునే రోజులు వస్తాయి. మత్తయి సువార్త 24:9-10 చూడండి. ఎలా ఉంటుందంటే పరిస్థితి, దేవుని పిల్లలైనటువంటి వారిని అన్యులు పట్టుకొని శ్రమలకు అప్పగిస్తారు, కొందరిని హింసిస్తారు, చంపుతారు, ద్వేషిస్తారు. ఒకరినొకరు ద్వేషించుకునే రోజులు వస్తాయి. ప్రేమ చల్లారిపోయి ప్రేమ స్థానంలో ద్వేషాలు, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం. ఇప్పుడు అదే కదా మనం చూస్తున్నాం, అంతేనా? అంతేకాదు ఒకరికొకరు అభ్యంతరంగా ఉంటారన్నమాట. అది అంటే ఒకరికొకరు ఆటంకం. ఇప్పుడు అన్యులు ఆటంకంగా ఉండటం ఒక ఎత్తు, కొన్నిసార్లు దేవుని సేవకు దేవుని పిల్లలే ఆటంకంగా తయారవుతారు. గుర్తుపెట్టుకోండి. కనుక అభ్యంతరాలు అనేవి లోపల నుంచి వస్తాయి, బయట నుంచి కూడా వస్తాయి. లోపల దేవుని పిల్లల వైపు నుంచి వస్తున్నాయి, బయట అన్యుల నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లూకాసు వార్త 17:1, అభ్యంతరములు రాక మానవు గాని అభ్యంతరములు ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మీ ద్వారా అభ్యంతరం కలగకుండా చూసుకోండి. దేవుని సేవకు మీరు ఆటంకంగా ఉండొద్దు. వాక్యం ప్రకటించబడటానికి, సువార్త ప్రకటనకు మీరు ఆటంకంగా ఉండొద్దు.
మందిరాలు కట్టేటప్పుడు, మీటింగ్స్ పెట్టేటప్పుడు, దేవుని పని జరుగుతున్నప్పుడు నీవు కానీ అభ్యంతరంగా ఉంటే ఎవరైతే అభ్యంతరపరుస్తారో వారికి శ్రమ. అభ్యంతరములు రాకమానవు. ఈ లోకంలో అభ్యంతరాలు వస్తాయని ప్రభువే చెప్తున్నాడు. అయితే ఈ అభ్యంతరాలు ఎవరు వలన వస్తున్నాయో, ఎవరు కారుకులో వారికి శ్రమ. కనుక ఆత్మీయంగా ఎలా ఉంటారంటే అభ్యంతరపరిచేవారిగా తయారవుతారు జనాలు. దేవుని పనికి సపోర్ట్ చేయకపోగా అభ్యంతరపరచటం అనేది ఘోరమైన విషయం. అది మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఈ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉండిద్దంటే రాకడొచ్చే సమయానికి మనకు శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనల్ని హింసించే వాళ్ళు ఎక్కువ అవుతారు, నిందించే వాళ్ళు ఎక్కువ అవుతారు. గుర్తుపెట్టుకోండి, హింసలు జరుగుతాయి. హతసాక్షుల యొక్క సంఖ్య మళ్ళీ పెరిగిద్ది. గుర్తుపెట్టుకోండి, ఆది అపోస్తలుల కాలంలో హతసాక్షుల సంఖ్య పెరిగింది. ఈ మధ్యలో అంత పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాకడొచ్చే సమయానికి మరలా భయంకరంగా హతసాక్షుల పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల దేవుని పిల్లల్ని చంపేస్తున్నారు కదా, భయంకరంగా హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు. అందువల్ల ఆత్మీయ జీవితంలో ఎన్నో విధాలుగా మనకి శ్రమలు వస్తాయి. శ్రమల్లో నిలబడాలి, నిందలు వస్తాయి, నిలబడాలి. కొంతమంది మనల్ని విమర్శిస్తుంటారు, ఓర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, గమనించుకో. లోపల నుంచి నీకు ఆటంకాలు వస్తాయి, బయట నుంచి ఆటంకాలు వస్తాయి. సొంత వాళ్ళు కూడా ఆటంకపరుస్తుంటారు. మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే రాకడొచ్చే ముందు ఇలా జరిగిద్దని ప్రభువు చెప్పాడు కాబట్టి అలా జరుగుతుంది. ఇంకా ఏమన్నాడు? నా నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. సకల జనులు మనల్ని ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు? దేవుని గురించి వారికి తెలియదు, దేవుని వారు అంగీకరించడం లేదు, వారు రక్షణ పొందలేదు, రక్షణ విలువ తెలియదు. అందుకేం చేస్తారు? మనల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపుతారు. అర్థం చేసుకొని మన రక్షణ మనం కాపాడుకోవాలి. మత్తయి సువార్త 24:13 అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీ పత్రిక 2:12 భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ప్రియులారా గమనించండి, మన సొంత రక్షణ మనం కొనసాగించుకుంటూ ఉండాలి, అంతం వరకు సహించుకోవాలి. అప్పుడు మనం రక్షించబడతాం. రక్షించబడిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారా సార్వత్రిక సంఘముగా ఎత్తబడతారు. కాబట్టి రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆత్మీయ సూచనలు మీరు అర్థం చేసుకోండి. అవునా? ఒకవైపు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంటుంది, మరొకవైపు దురాత్మ కార్యం జరుగుతూ ఉండిద్ది. తర్వాత మనస్సాక్షి అనేది బలహీనపరచబడిద్ది. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే నిజంగా ఇతనికి మనస్సాక్షి లేదు అనిపించేటట్లుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు జంతువులు, పశువులు ఉన్నాయి, వాటికి మనస్సాక్షి లేదు కదా, వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు అంచె దినాల్లో మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఈ మనస్సాక్షి అనేది బలహీనపడింది. తర్వాత ఏం జరుగుతుంది? ఐక్యత అనేది లోపిస్తుంది. ఏ విషయంలో కూడా మనం ఐక్యతని చూడలేమో. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయ పార్టీల మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, ఐక్యత అనేది లోపిస్తుంది. అది మనం గమనించాలి. తర్వాత ప్రభువు చెప్పినట్లుగానే ప్రేమ చల్లారిపోతుంది. ఎవరిలో ప్రేమ అనేది ఉండదు. దేవుని మీద ప్రేమ ఉండదు, మనుషుల మీద కూడా ప్రేమ ఉండదు. శత్రువులను ప్రేమించేటువంటి స్థితి అసలు కనిపించదు. ఎందుకంటే సొంతోళ్ళనే ప్రేమించలేని వ్యక్తి శత్రువుల్ని ప్రేమిస్తాడు? మీరే ఆలోచించండి. మనకు మేలు చేసిన వాళ్ళనే ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కీడు చేసిన వాళ్ళని ప్రేమించడం అనేది సాధ్యమా? ప్రాక్టికల్గా కష్టం కదా. రాకడొచ్చే టైంలో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం జరిగిద్దంటే ప్రభు చెప్పాడు, అంచె దినాల్లో నేను భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. మనిషి కుమారుడు వచ్చే సమయంలో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. దానికి జవాబేంటి? కనుగొనలేము అని. అంటే రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ విశ్వాసం తగ్గిద్దన్నమాట. విశ్వాసం స్థానంలో జ్ఞానం వచ్చింది, విశ్వాసం స్థానంలో సందేహాలు వస్తాయి. కాబట్టి నమ్మటం వదిలేసి ఏం చేస్తారంటే
దేవుని కంటే జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నమ్మకుండా ప్రతిదానికి సందేహాలు, రుజువులు కోరుతుంటారు. కాబట్టి విశ్వాసం అనేది తగ్గిపోయిద్ది అన్నమాట. విశ్వాసం ద్వారా రక్షణ. అయితే అంచె దినాల్లో భూమి మీద మనం విశ్వాసమును కనుగొనలేము. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇటు ప్రేమను కనుగొనలేము, అటు నీతి నిజాయితీ న్యాయాలను కనుగొనలేము. ఇదంతా మీరు అర్థం చేసుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదవండి. అంత్యకాలముల యందు అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకోండి అన్నాడు. అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. అంటే మనుషులు ఎలా ఉంటారో అక్కడ కొన్ని పరిస్థితులు చెప్పాడు. అంచె దినాల్లో మనుషుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మనుషులు స్వార్థపరులుగా, బెంకములాడేవారిగా, ధనాపేక్షలుగా, అహంకారులుగా, దేవుని దూషించేవారిగా అనేకమైన విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ లిస్ట్ మీరు తీసుకోండి. సో అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకో అని ఆనాడు పౌలు గారు తిమోతికి చెప్పాడు. అవి ఇప్పుడు మనం చూస్తున్నాం. 21వ శతాబ్దంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఓ ప్రక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి, అవునా? ఓ ప్రక్క ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. మరొక వైపు ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు మరి పరిస్థితులన్నీ మారిపోయినాయి. అప్పుడున్నంత విశ్వాసం ఇప్పుడు ఉండటం లేదు. విశ్వాసానికి బదులు ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది. అప్పుడున్నటువంటి ప్రేమ లేదు, అప్పుడున్నటువంటి ఐక్యత లేదు. ఇంకా చెప్పాలంటే మానవుడు ఆత్మీయ జీవితంలో ఎలా దిగజారిపోతాడంటే ఆత్మ కంటే మరి శరీరానికి మనసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడన్నమాట. అది ఆత్మను ప్రక్కన పెట్టి శరీరానికి మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చే రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకాన్ని జయించాలి. ప్రభు లోకాన్ని జయించాడు కనుక అంచె దినాల్లో మనం కూడా లోకాన్ని జయించాలి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇతరులు మనల్ని విమర్శిస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు, నిందలేస్తున్నప్పుడు, ఆటంకాలు వస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆత్మీయ జీవితం ఇలా ఉండిద్ది అని ముందే వాక్యములో ఉంది కాబట్టి ఇలా ఉంది అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనుషులు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతారు. అంటే ఆత్మీయ జీవితంలో భక్తిలో వెనకబడిపోతారు. భక్తిహీనుల సంఖ్య పెరిగిపోతుంది. భక్తి కలిగిన వాళ్ళు కూడా భక్తిహీనులుగా మార్చబడతారు. చూసారా? చాలామంది వెనకబడిపోతూ ఉంటారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటారు. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవైపు మన ఆత్మను మనం రక్షించుకొని రక్షణలో స్థిరంగా ఉండాలి. తర్వాత ఎంతమందిని మనం రక్షించగలమో అంతమందిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పాలంటే ఈ ఆత్మీయ జీవితంలో మోసం అనేది కూడా భయంకరంగా జరిగిద్ది అన్నమాట. కాబట్టి మనం మోసపోకుండా చూసుకోవాలి, ఇతరులను మోసం చేయకుండా చూసుకోవాలి. మన ద్వారా ఇతరులు మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే అంచె దినాల్లో ఇవన్నీ జరుగుతాయి. మరి సాతాను దురాత్మల సమూహమును ఉపయోగించుకొని మరి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడతాడు. కాబట్టి ఆత్మీయ పోరాటం భయంకరంగా జరుగుతుంది కనుక పైన చెప్పిన పరిస్థితులన్నీ కూడా లోకములో వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా అర్థం చేసుకోండి. 2వ రాకడకు సంబంధించిన ఈ సూచనలు జరుగుతున్నప్పుడు ప్రభు దగ్గరలో ఉన్నాడని తెలుసుకోండి. ఎప్పుడైతే మనుషుల్లో ఆత్మీయ జీవితం తగ్గిపోతుందో, మనుషులు తన శరీరానికి మనసుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఐక్యత లోపించటం, ఈ ప్రేమ లోపించటం, విశ్వాసం లోపించటం ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు దగ్గరికి వచ్చింది, ప్రభు వచ్చేస్తున్నాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మరొక చెప్పాలంటే 2వ రాకడ వచ్చే సమయానికి ఆత్మీయ పోరాటం భయంకరంగా జరిగిద్ది అన్నమాట. ఆల్రెడీ ఆత్మీయ పోరాటం అనేది ఆది నుండి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అయితే 2వ రాకడ వచ్చే సమయానికి ఆత్మీయ పోరాటం ఎక్కువ ఇద్ది. కారణం ఏంటి? దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల్ని బలంగా వాడుకుంటాడు దేవుని రాజ్యం స్థాపించబడటానికి. అదే సమయంలో సాతాను ఏం చేస్తాడు? దేవుని రాజ్యాన్ని కుప్పగోల్చడానికి అన్యులైన వారిని ఉపయోగించుకుంటాడు. నాస్తికుల్ని, హేతువాదుల్ని, నామకార్థ క్రైస్తవుల్ని, అవిశ్వాసుల్ని అందరిని ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది?
ఇటు దేవుని ఆత్మకి అటు సాతానుకు మధ్య ఆత్మీయ పోరాటం. దేవుని ఆత్మకి దురాత్మలకు మధ్య ఆత్మీయ పోరాటం జరుగుతుంది. విశ్వాసులకి అవిశ్వాసులకు మధ్య ఈ పోరాటం కొనసాగిద్ది. రాకడొచ్చే సమయానికి ఎక్కడ చూసినా పోరాటమే, ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా అసమాధానం. సమాధానం అని చెప్తారు కానీ సమాధానం కనిపించదు. అంత అసమాధానమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మరణాలే కనిపిస్తూ ఉంటాయి. మనుషులు భయంకరమైన తెగుళ్ళకి నశించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని బట్టి మనం ఆత్మీయ జీవితాన్ని అంచనా వేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రెండవ రాకడొచ్చే సమయంలో ఆత్మీయ పరిస్థితి దిగజారిపోతుంది గనక, ఆత్మీయ పోరాటం భయంకరంగా జరిగిద్ది గనక మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మత్తయి సువార్తలో 24:44 చెప్పాడు, గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 24:44 పరలోకమందున్నటువంటి మీ ప్రభు పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని ప్రభు చెప్పాడు. అవును, దొంగ ఎప్పుడు వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉంటే ఏమి జరిగిద్ది? కాపలా ఉంటాడు కదా, కాపలా పెట్టుకుంటాడు కదా, దొంగతనం జరగకుండా ఆపుకుంటాడు కదా. అయితే తెలియకపోయినప్పుడు ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ప్రభువు రాకడ కూడా రహస్యంగా వస్తుంది గనక ఆత్మీయ పరిస్థితి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి గనుక ఈ ఆత్మీయ సూచనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మెలకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. తనలో ఏమన్నా లోపాలుంటే సరిచేసుకొని, పాపం ఉంటే ఒప్పుకొని, బలహీనతలు తీసేసుకొని ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుచు క్రీస్తు యొక్క స్వారూప్యతలోకి మలచబడుతూ ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు మనం ఎదురు చూసేవారిగా, ఎత్తబడే సంఘములో ఉండేవారిగా సిద్ధపడాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేయమని మనం చేస్తూ ఉన్నాం. నాయన, ప్రేక్షకులందరినీ మీరు దీవించండి, మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.